ఇక నోలన్ ఆయన హీరోలు కలిసి ముంబైలో రెండో రోజు సాహసయాత్ర మొదలుపెట్టారు. వాళ్ళు వెళ్లాల్సింది లోయర్ పార్ల్ ఏరియాలో ఉన్న పీవీపీ ఐనాక్స్ కి. కానీ తిన్నగా వెళ్లకుండా అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చాయ్ షాప్ దగ్గర ఆగారు. చిన్న చిన్న సెలబ్రిటీస్ వెళ్లే ఈ ఒలింపియా కాఫీ హౌస్ లోకి ఏం ఎరగనట్టుగా నడుచుకెళ్లిపోయారు. ఒక టేబుల్ దగ్గర కూర్చుని గాజు గ్లాసుల్లో చాయ్ తాగి కొద్దిగా బన్ తిన్నారు. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే ఆ షాప్ ఓనర్ కి వీళ్ళెవరో తెలియదట. మధ్యాహ్నం నుంచే కొందరు వ్యక్తులు వచ్చి అక్కడ లంచ్ చేసి అప్పటి నుంచి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారట. నోలన్ టామ్ మ్యాట్లు వచ్చి వెళ్ళిపోయాకే వాళ్ళెవరో గూగుల్ చేసి చూశాడట షాప్ ఓనర్. అప్పుడు కూడా స్పైడర్ మ్యాన్ హీరోగా టామ్ హాలండ్ మాత్రమే గుర్తుపెట్టాడు అతను. అక్కడి నుంచి ముంబై ప్రీమియర్ వేసిన థియేటర్ లోకి చాలా స్టైల్ గా అంతే హంబుల్ గా ఎంటర్ అయ్యారు ఈ ముగ్గురు. సెలబ్రిటీ షో అన్నారు గానీ ఈ షోకి పిలిచింది ఎక్కువగా ఫ్యాన్స్ నే అనుకుంటాను. మనకి బాగా తెలిసిన సెలబ్రిటీస్ అయితే డింపుల్ కపాడియా, శృతి హాసన్, మహేష్ బాబు గారి అబ్బాయి గౌతమ్ కనిపించారు. ఇక నోలన్ టామ్ మ్యాట్లు మన వాళ్ళ అరుపులు కేకల మధ్య ఒడిస్సీ పోస్టర్ల మీద, హెల్మెట్ల మీద, చివరికి పొటాటో మీద కూడా ఆటోగ్రాఫ్లు ఇచ్చారు. బహుశా ఈ ఈవెంట్ నోలన్ ఫ్యాన్స్ కి ఒక మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.